హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్కి స్వాగతం. నేను మీ ముయినుద్దీన్. ఈరోజు మనం మధ్యయుగంలో దేవాలయాలపై దాడులు ఎందుకు జరిగాయి అనే దాని మీద చర్చించుకుందాం. ఈ వీడియో చేయడానికి కారణం, మనం మన పిల్లలకు వాస్తవాలు చెప్పాలి, నిజాలు విజ్ఞానాన్ని పంచాలి అనే ఉద్దేశంతో చేస్తున్నది తప్ప మరే ఉద్దేశం కాదు. కొంతమంది పిల్లల్లో చిన్నప్పటి నుంచే విషబీజాలు నాటడం మొదలు పెడుతున్నారు. దీనివల్ల మన పిల్లలు మానసికంగా శాడిస్టులుగా తయారయ్యే అవకాశం ఉంది. మనం ఎదుటి వాళ్ళ మీద రెచ్చగొట్టడానికి మన పిల్లల్ని ఇలా తయారు చేస్తే రేపు అదే పిల్లలు మనల్ని కూడా ఒక శత్రువులాగా భావించే సమయం వస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలకు విజ్ఞానాన్ని నేర్పించండి, కానీ విద్వేషాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి ముందు మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, చూడండి. అరే, 1000 స్తంభాలు కూడా చాలా బాగుంది కదరా. అవునత్త, కానీ అక్కడక్కడ పలగొట్టున్నాయి కదా మన దేవాలయాలు. ఎవరు అట్లా చేసింది? మళ్ళీ మన దేవాలయాల మీద ఒక ఈ 1000 స్తంభాల గుడే కాదురా, ఎక్కడెక్కడైతే మన హిందూ దేవాలయాల మీద ఈ దాడులు చేశారో వీళ్ళందరూ మొఘల్స్, తురుష్కులు, ఔరంగజేబు, అక్బరు, బాబరు ఇలాంటి వాళ్ళే మన హిందూ దేవాలయాలను కూలగొట్టే ప్రయత్నం చేశారు అన్నాడు. ఎందుకట్లా చేసింది? మళ్ళా ఎందుకట్లా చేసిరంటే వాళ్ళ సంస్కారం, వాళ్ళ గుణమే అలాంటిది. ఇప్పుడు తేలు ఎందుకు అలానే గుట్టింది అంటే ఏం చెప్తాం? దాని సహజ గుణం. పాము ఎందుకు కాటేసిందంటే దాని సహజ గుణం. అలాగే వాళ్ళది అది సహజ గుణం. ఇతర దేశాల మీద దాడులు చేయడం, ఇతర దేవాలయాల మీద దాడులు చేసి వాళ్ళను బలవంతంగా వాళ్ళ మతంలోకి మార్చుకోవడం. మధ్యయుగంలో ఒక ముస్లిం రాజులు మాత్రమే దేవాలయాలని కూలగొట్టారు అని చెప్పి చరిత్రను వక్రయించి చెబుతూ ముస్లింల వల్ల హిందుత్వానికి ప్రమాదం ఉంది అని ప్రచారం చేయడంలో ఉద్దేశం, సామాన్య హిందూ ప్రజానికం దృష్టిలో ముస్లింలు పట్ల ఒక ద్వేషాన్ని సృష్టించి ఇరు వర్గాల ప్రజల మధ్య విషబీజాలు నాటడమే. ముస్లిం రాజులు కూల్చిన దేవాలయాల కంటే హిందూ రాజులు కూల్చిన దేవాలయాలే ఎక్కువ. అప్పట్లో దేవాలయాలు కూల్చడానికి 2 కారణాలు. ఒకటి, దేవాలయాల రహస్య మాళిగల్లో సంపదను దాచి ఉంచేవారు. ఆ సంపదను కొల్లగొట్టడం కోసం దేవాలయాలని కూల్చడం జరిగింది. రెండవది, ఒక రాజు ఇంకొక రాజుపై దండెత్తి విజయం సాధించిన తర్వాత ఆ రాజ్య దేవత ఉండేది, ఆ దేవాలయాన్ని కొల్లగొట్టడం కానీ, లేదా ఆ దేవాలయంలోని విగ్రహాన్ని తీసుకువెళ్ళి తన రాజ్యంలో ప్రతిష్ఠించి ఆ రాజ్యంపై తాను విజయం సాధించినట్టు సూచికంగా ఈ పనులు చేసేవారు. ఎలాగంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రామాల్లో గ్రామ దేవతల దేవాలయాలు ఉన్నాయి, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైనవి. అయితే ఈ గ్రామ దేవతలు ఎలా ఉన్నాయో అప్పట్లో రాజులకు కూడా రాజదేవతల ఆలయాలు ఉండేవి. గెలిచిన రాజు ఓడిపోయిన రాజు యొక్క రాజ్యదేవత ఆలయంపై దాడి చేసి అక్కడ సంపద ఉంటే సంపద లేకపోతే అక్కడ ఉన్న దేవి దేవతల విగ్రహాలను తీసుకెళ్లడం కానీ, లేకుంటే విరగొట్టడం కానీ చేసేవాళ్ళు. అది తమ విజయానికి సంకేతంగా చెప్పడానికి ఆ పనులు చేసేవారు. దేవాలయాలపై దాడులు చేసిన మొఘల్ రాజులు కానివ్వండి, బహుమని రాజులు కానివ్వండి, వాళ్ళలో గజనీ మొహమ్మద్, ఖుత్బుద్దీన్ ఐబక్, ఔరంగజేబ్, బాబర్ మొదలైన వాళ్ళు ఉన్నారు. అలాగే
హిందూ రాజులలో రాజరాజేంద్ర చోళుడు, కాశ్మీర్ రాజైన హర్షదేవ్. ఈ హర్షదేవ్ తన ఆర్థిక ఇబ్బందుల కోసం, తన జల్సాల కోసం దేవాలయాలను కొల్లగొట్టి ఆ ధనంతో జల్సా చేసేవాడు. దానికోసం తన రాజ్యంలో ప్రత్యేకంగా ఒక శాఖను నిర్మించడం జరిగింది. దాన్ని దేవోత్స తాన నాయక అని పేరు పెట్టాడు. ఈ శాఖ ఎట్లా అంటే తన దేశంలోనే గుళ్ళల్లో దాడి చేసి అక్కడున్న సంపదను దోసుకొచ్చి రాజుకి ఇవ్వాలి. అది హర్షదేవు రాజ్యంలో జరిగింది. మూడవ రాజు రాష్ట్రకూట రాజు ఇంద్రుడు. ఇంకొక రాజు పల్లవరాజు నరసింహవర్మ. అలాగే మరాఠాలు కూడా టిప్పు సుల్తాన్ సమయంలో అనేక మసీదులు, అనేక దేవాలయాలపై దాడులు చేసి దోచుకెళ్లడం జరిగింది. అలాగే ఒరిస్సాకు చెందిన కపిలేంద్ర సూర్యవంశీ అనే రాజు అనేక దేవాలయాన్ని కొల్లగొట్టి అక్కడ ఉన్న ధనాన్ని దోచుకెళ్ళినట్టు చరిత్ర చెబుతుంది. ఎలాగైతే పద్మనాభ స్వామి దేవాలయంలో బంగారం ఉందో ఆ కాలంలో కూడా ఇలా బంగారాన్ని దేవాలయ మాళిగల్లో దాచి ఉంచేవారు. ముస్లిం రాజులు దాడులు చేసినా కూడా అది ఒక సంపదను దోచుకోవడం కోసమే తప్ప మత విద్వేషాలతో దాడి చేసింది ఎక్కడా లేదు. దానికి ఉదాహరణగా ఔరంగజేబ్ హిందూ మత విద్వేషి అంటారు. అదే ఔరంగజేబ్ కట్టించిన కామాఖ్య దేవాలయం, కాళీదేవి దేవాలయం, దాన్ని ఔరంగజేబ్ స్థలం ఇచ్చి దాన్ని నిర్మించాడు అనేది చరిత్ర చెబుతున్న నిజం. ఔరంగజేబే కాకుండా అనేక మంది ముస్లిం రాజులు దేవాలయాలకు భూములు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి. లేదా దేవాలయాల నిర్మాణానికి ధనాన్ని, ఖజానాన్ని ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అలాగే మన భద్రాచలం రామాలయానికి తానీషా ముత్యాల తలంబ్రాలు పంపినట్టు చరిత్ర చెబుతుంది. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసినదే. నిజమైన విషయాలు పిల్లలు చెప్తే విజ్ఞానం వస్తుంది. అబద్ధాలు చెప్పి విద్వేషాలను పెంచితే పిల్లలు సైకోగా తయారయ్యి ఎదుటి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడంతో పాటు ఆ ద్వేషం మన కుటుంబీకుల మీద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన పిల్లలకి స్వచ్ఛమైన జ్ఞానాన్ని మనం అందిద్దాం. అంతే తప్ప ఏదో మా రాజకీయ లబ్ధి కోసమో లేకుంటే నలుగురిలో మనకు గుర్తింపు వస్తుందన్న ఒక తాహతాహతో మనం పిల్లల జీవితాలను నాశనం చేయవద్దని అందరినీ కోరుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. లేదు నేను చెప్పింది కరెక్టే అనుకుంటే మన పిల్లలకి నిజమైన విజ్ఞానాన్ని అందివ్వండి. ముందు తరాలకి మంచి బట్టలు వేయండి. ఈ కుల మతాలు ఎంతో కాలం నడవవు. ఎందుకంటే మనం బ్రతికేదే 60-70 ఏళ్ళు. దాంట్లో సగం వయసు మనం పెరగడానికి, మనం చదువుకోవడానికి, మనం ఉద్యోగాలు చూసుకోవడానికి అవుతుంది. దాని తర్వాత మన కుటుంబ బాధ్యతలు, దాని తర్వాత వృద్ధాప్యం వస్తుంది, పోతున్నాం. కానీ మనం చేస్తున్న ఒక తప్పు ముందు తరాలకి విషబీజాలను నాటుకుంటూ వెళ్తున్నాం. దయచేసి ఏ మతం వారైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మానవత్వంతో నడుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.